మాకు వాక్యం కావాలి, మాకు వాక్యం నేర్పించండి, మాకు వచనం వివరించండి. ఇదిగో దేవుడు అంటే ఎవరు, యేసుక్రీస్తు అంటే ఎవరు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, అసలు సంఘం అంటే ఏంటి, మేము నేర్చుకోవాలి, మాకు అది నేర్పించండి అని అంటలేదండి. మీ సంఘానికి వస్తే రోగం పోద్దా, మీ సంఘానికి వస్తే దెయ్యం పోద్దా, మీ సంఘానికి వస్తే అప్పులు పోతాయా, మీ సంఘానికి వస్తే అది పోద్దా ఇది పోద్దా, ఇదే బాధ తప్ప నేను చనిపోతానో, ఏనాడు చనిపోతానో తెలియదు, ఇప్పుడు చనిపోతానో రేపు చనిపోతానో తెలియదు కదా, నేను చనిపోతే పరలోకం చేరాలంటే నేను ఏం నేర్చుకోవాలని ఎవరు అడగట్లేదండి. వాక్యం ఉన్నదన్నట్టుగా చెబుతూ, అమ్మ ఈ వాక్యం ఎలా ఉంది, ఇలా 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 నడుచుకుంటే మీరు పరలోకం వెళ్తారంటే, మాకు అది కాదయ్యా, మా పిల్లలకు చదువు రావట్లేదు, మా పిల్లలకు అది పోవట్లేదు ఇది పోవట్లేదు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ దేవుడి. మాకు వాక్యం కావాలి, మాకు వాక్యం నేర్పించండి, మాకు వచనం వివరించండి. ఇదిగో దేవుడు అంటే ఎవరు, యేసుక్రీస్తు అంటే ఎవరు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు,